ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ధర్మాచరణకై అతి పవిత్రమైనటువంటి శివ ముక్కోటికి సంబంధించినటువంటి వీడియో చేయటం, శివారాధన చేసుకోండి అని నేను మీకు సూచించటం, అలా చేసుకోలేనటువంటి జిజ్ఞాసులు వారి వారి యొక్క గోత్రనామాలు నాకు పంపినట్లయితే నేను వారి తరపున శ్రద్ధాభక్తితో పరమేశ్వరుణ్ణి అభిషేకం చేసి ఆరాధిస్తానని మీకు నేను గతంలో చెప్పినాను. ఆ వీడియోని 3300 మంది తిలకించినారు, చూచారు. అందులో నాకు గోత్రనామాలు పంపినటువంటి వారి యొక్క సంఖ్య కేవలము 70 మంది. వారి పేరు నేను చక్కగా వ్రాసి పెట్టుకొని ఉన్నాను. వారు నా మీద నమ్మకంతో వారు నన్ను నమ్మి స్వామి చేస్తాడు అనే ఉద్దేశంతో వారు పంపినటువంటి గోత్రనామాలు నేను భద్రపరుచుకున్నా. నేను చేసేటటువంటి శివారాధనలో వారి గోత్రనామాలు కూడా నేను ఉచ్చరించి చేస్తాను నేను ఇక మీదట కూడా. ఎందుకంటే నమ్మకం అలాంటిది. వీడేం చేస్తాళ్లే, ఏదో మా కన్నీళ్లు తుడిచేదానికి ఏదో చెప్తున్నాడు అనే ఉద్దేశం కూడా మీలో ఉంటుంది. ఎందుకంటే లోకో భిన్న రుచి అన్నారు. లోకం యొక్క ఆలోచన భిన్న భిన్నాలుగా ఉంటుంది. మనం అందరి చేత పొగడబడాలని, అందరి చేత పూజింపబడాలనేటటువంటి నియమం లేదు. సాక్షాత్తు విశ్వాన్ని రచించినటువంటి వాడు, విశ్వరూపాన్ని చూపించినటువంటి వాడు, శ్రీకృష్ణ పరమాత్మనే నిందించేటటువంటి లోకం ఇది. నేనెంతైనా నన్ను డబ్బు మనిషి అనేటటువంటి వారున్నారు. ఒక మహానుభావుడు పెట్టినాడు, మీరు డబ్బు మనిషి అండి అని. అవును, నేను భక్తుల్ని మోసం చేసి లక్షలు ఆర్జించినాను, నేను కోట్లకు పడగలెత్తి ఉన్నాను నేను. ఎందుకంటే మోసగాండి కదండి, మోసం చేస్తున్నాను. పాపం వారికి నన్ను చూస్తే అలా అనిపించి ఉండొచ్చు, అది వారి సంస్కారం. అది ఎందుకంటే యూట్యూబ్లో ఎదురుగా ఉండరు కదండి. కనీసం ఎవరు చేశారనేది కూడా తెలియదు మనకు. ఏదైనా మనం దాన్ని రాసి పెట్టేయచ్చు ఎదుటి వ్యక్తికి. అది బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా అనే విచక్షణ ఉండదు కొంతమందికి. నాకు అలాంటివి ఉండవు. ఎందుకంటే సంతోషాన్ని బాధని ఒకే రకంగా గ్రహిస్తాం మేము. ఎందుకంటే ఇది వాక్కు ద్వారా వచ్చింది కదండి, అలాగే ఉంటుంది. ఎందుకంటే అందరినీ మెప్పించడం అనేది అసాధ్యం, అది ఎవరికీ జరగదు. ఇది లోకం నియమం. ఇది కనుక నన్ను డబ్బు మనిషి అన్నా లేదా మహాత్ముడు అన్నా అదంతా ఈశ్వరార్పణం అంతే. మోసం చేయించుమా. త్రిపుండ్ర ధారణ చేసుకొని రుద్రాక్షలు ధరించి శ్రీ విద్యను ఉపాసించేటటువంటి మాకు ఇతరులను మోసం చేసేవనుకో, దేవీ సన్నిధిలో, పరమేశ్వరుడి సన్నిధిలో కూర్చొని ఆయన ముఖం మేము చూడగలమా? ఒకసారి అర్థం చేసుకోండి. చూసి అర్చించగలమా? మా అంతరాత్మ ఘోషించదు, అంకుశంతో పొడవదు. వరి దుర్మార్గుడా, నువ్వు ఇతరులను మోసం చేస్తున్నావు, నువ్వేందిరా పూజ చేసేది, నువ్వేంది జపం చేసేది, నువ్వేంది తత్వజ్ఞానాన్ని బోధించేది అని అంకుశం పెట్టి పొడుస్తూ. కనుక ఎవరు ఏది ఏమైనప్పటికీ కూడా, ఎన్ని
అన్నా మా హృదయం ప్రశాంతంగా ఉంటుంది. అర్థమవుతుందా? కనుక గోత్రనామాలు నాకు పంపి పంపించినటువంటి వారందరికీ కూడా శ్రద్ధతో స్వామిని అభిషేకం చేసి ఆ పరమాత్మను మీ యొక్క వాంఛలు నెరవేరాలని స్వామిని నేను ప్రార్థించిన. కనుక నిర్భయులై సంచరించండి, నిర్భయత్వంగా ఉండండి, భయపడకండి. స్వామి అండ ఉన్నప్పుడు భయానికి ఇక తావు లేదు. కనుక ఈ రుద్రాభిషేక విషయాల్లో మీకు కొన్ని ముఖ్యమైన అంశాలు ఈరోజు నేను చెప్తాను మీకు. ఒకటి, వాంఛలు ఉంటాయి మనకు, అంటే మన కోరికలు తీరేటటువంటివి కొన్ని రోజులు ఉంటాయి. ఏ రోజులో ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది మనకు శివరహస్యంలో తెలియచేస్తారు. అందులో మొట్టమొదటిది ఆదివారం. ఈ ఆదివారం నాడు ఒకవేళ ఆరుద్ర వచ్చినా రాకపోయినా సరే ఆదివారం నాడు శివార్చన చేశారనుకోండి, ఆరోగ్యం లభిస్తుంది. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు కదండి, వారికి చక్కగా పరిశుద్ధమైనటువంటి జలంతో, లేదు కృష్ణా గోదావరి నర్మదా నదీ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు, పుణ్యనదీ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు చక్కగా ఆ నదీ జలాలతో ఆదివారం నాడు అభిషేకం చేయండి. స్వామికి అభిషేకం చేసి ఆ జలాన్ని ఆ రోగికి స్నానం చేపిండి, వారికి ఆరోగ్యం లభిస్తుంది. ఆదివారం నాడు చేసే రుద్రాభిషేకానికి ఫలితం అది మీరు ఇంట్లో చేసినా లేదు శివాలయానికి వెళ్ళి చేసినా అది సమానమైన ఫలితం ఉంటుంది. ఇక సంపదలు కావాలి అనేటటువంటి జిజ్ఞాస ఉన్నటువంటి వారు సోమవారం నాడు స్వామికి అభిషేకం చేస్తే సంపదలు లభిస్తాయని మనకు మంత్రశాస్త్రం శివరహస్యం చెప్తుంది. ఇక బుధవారం నాడు అభిషేకం చేశారనుకో, అన్నిటి యందు సమృద్ధి కలుగుతుంది, ఏ లోటు లేకుండా మీకు జీవనం సాగుతుంది. ఇక గురువారం నాడు చేసేటటువంటి అభిషేకం చేత జ్ఞానం కాదు. ఎందుకంటే అందరూ కోరికలు కోరుకోరు కదండి, కొంతమంది జ్ఞానం కోసం తప్పించేటటువంటి వారు ఉంటారు. ఎందుకు? జ్ఞానాదేవత కైవల్యం, కైవల్య స్థితి ఎలా లభిస్తుందంటే జ్ఞానం చేత లభిస్తుంది. కనుక గురువారం నాడు చేసేటటువంటి అభిషేకము జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఇక శుక్రవారం నాడు చేసామనుకోండి అభిషేకము, అఖండమైనటువంటి పుణ్యము ఐశ్వర్యము రెండూ లభిస్తాయి. ఆ పుణ్యం ఎవరికి కావాలని మాత్రం అనకు సుమా. పుణ్యం చేతనే మనిషి తరిస్తాడు, పుణ్యం చేతనే సుఖం ప్రాప్తిస్తుంది, అఖండమైన పుణ్యం చేతనే నీకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. కనుక ఈ ముహూర్తాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక శనివారం ఉంది చూశారు, ఈ శనివారంతో కూడుకున్నటువంటిది. ఆ శనివారంలో త్రయోదశి ఉండాలి. మనం అంటుంటారు కదా శని త్రయోదశి అని. అలాంటిది శనివారం నాడు త్రయోదశి ప్రదోషము అన్నారు. అంటే ప్రదోషం అంటే ఏమిటి? సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ప్రారంభమయ్యేటటువంటి కాలము ప్రదోష కాలం. 8-8:15 మధ్యలో ఉంటుంది అది నైటు. అందుకని సూర్యాస్తమయాన్ని అయిపోయిన వెంటనే శనివారం ఉండాలి, త్రయోదశి ఉండాలి. అది శుక్లపక్ష త్రయోదశి కానీ కృష్ణపక్ష త్రయోదశి అయినా సరే ప్రదోషంలో ఆ సమయంలో వచ్చిందనుకోండి, ఆ యోగాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకోండి వాడి జన్మ వృద్ధ. శివభక్తులకు ఇది చాలా అత్యంత ప్రధానమైనటువంటి యోగంగా చెప్పారు అక్కడ. అర్థమైంది నాయన? అందుకని ఈ చెప్పినటువంటివన్నీ కూడా మనము చేసుకోవాలి. ఎందుకంటే పుణ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఇంద్రుడు, పాపాన్ని
పాపం చేస్తే శిక్షించేవాడు యముడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని నువ్వు ఎంత పుణ్యం చేస్తావో అంత పుణ్యం నీకు ఇంద్రుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని శివార్చన చేసి, కేవలము శివార్చన రుద్రాభిషేకాలు అని అంటే ఏముందిలేండి, కార్తీక మాసం అయిపోయింది కదా, ఇక ఏముంటుందిలే అని అనుకోవద్దు. ప్రతినిత్యము శివారాధన చెయ్యాలి. అదేమిటండి, మేము విష్ణు భక్తులమండి, మేము అమ్మవారి భక్తులమండి, మేము గణేష భక్తులమండి, అన్నీ ఆయనే. దానికి ప్రామాణికమైన శ్లోకం చెప్తున్నారు చూడండి. స బ్రహ్మా స శివ ఇంద్రో సో అక్షర పరమేశ్వర స ఏవ విష్ణు స ప్రాణ స కాలో అగ్ని స చంద్రమా స ఏవాస్తత్వం యద్భూతం యశ్చ భవ్యం మహేశ్వరః జ్ఞాత్వా తం మృత్యుం మర్త్యేతి భక్తి జ్ఞానేన వై మునిః. సబ్రహ్మ ఆ పరమాత్మ బ్రహ్మ, సశివ శివుడు, ఇంద్ర ఇంద్రుడు, అతడే అక్షరుడు అంటే క్షరము కానటువంటి వాడు, మహేశ్వరుడు కూడా. స ఏవ విష్ణు అతనే విష్ణువు, స ప్రాణ మనలో సంచరించేటటువంటి ప్రాణము ఆయనే, స కాలో కాలము ఆయనే, అగ్ని ఆయనే. మనలో చూడండి వేడి ఉంటుంది, ఆ వేడి చల్లబడిపోయిందా శవమైపోతాం, ఎక్కువైందా శవమైపోతాం. అంటే ఎంత వేడైతే అవసరం అంత వేడి మన శరీరంలో ఉంటుంది. ఆ వేడి ఎవరు? శివ. అలాగే స చంద్రమాహ, బయటకు వచ్చావు చూచావు ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడు ఎవరు? స ఏవ అతని. స ఏవ సర్వం, సమస్తము కూడా ఆ మహేశ్వరుడే, పరమేశ్వరుడే. యద్భూతం యశ్చ భవ్యం మహేశ్వర, సమస్త భూతజాలమంతా కూడా ప్రకాశించేటటువంటి వాడు ఆ పరమాత్మ ఒక్కడే. ఆయనకే అనేకమైన పేర్లు. జ్ఞాత్వా తెలుసుకున్నాడటువంటి వాడు తం మృత్యుమృత్యేతి అంటే భక్తి జ్ఞానేవ ముని అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భక్తి జ్ఞానయుతుడే అంటే భక్తి జ్ఞానం రెండూ కూడా వాడికి లభించి మృత్యువును అధిగమిస్తాడు. అంటే ఏమిటి? ఇక జనన మరణ చక్రంలోకి వాడు పడడు, కైవల్య స్థితికి వెళతాడు అనేది గుర్తుంచుకోవాలి. అంతేగాని కార్తీకం వచ్చిందండి శివుని పూజిస్తాము, మార్గశిర మాసం వచ్చింది విష్ణువును పూజిస్తాము, మంచిదే పూజించండి, కానీ వారు వేరు వీరు వేరు అనేటటువంటి భావనతో చెయ్యకూడదు. అంతా మహేశ్వరమయం, అంతా విష్ణుమయం, అంతా ఇంద్రమయం, అంతా అగ్నిమయం అనేటటువంటి భావన ఉండాలి. ఇదంతా మహేశ్వరుడనే భావన ఉండాలి. మరి ఇలాంటి పుణ్యం చేయాలంటే ఏముండాలండి? అదే చెప్తాను. కించిత్స త్వవతాం నృణాం పుణ్యేషు రమతే మనః. ఎవడిలో అయితే సత్వగుణం ఉంటుంది, మనం గుణముల చేత బంధింపబడి ఉన్నాం, సత్వ రజస్తమో గుణముల చేత. అందులో సత్వగుణం నీలో ఎక్కువగా ఉందనుకోండి, నీకు పుణ్యాన్ని చెయ్యాలి అనేటటువంటి సంకల్పం నీకు వస్తుంటుంది. పుణ్యాచరణ మీదనే నీకు మనసు ఉంటుంది, లగ్నం అవుతుంది. ఆ పుణ్యం కోసంగా ఆరాధిస్తావు, ప్రదక్షిణ చేస్తావు, తీర్థయాత్రలు చేస్తావు, అన్నీ పుణ్యానికి. అంటే ఆ పుణ్యం చెయ్యాలనేటటువంటి ఆసక్తి సత్వగుణం ఉంటేనే కలుగుతుంది. నీలో సత్వగుణం తక్కువగా ఉందా, రజోగుణం ఎక్కువగా ఉందా, తమోగుణం ఎక్కువగా ఉందా, పాపాచరణం వైపుకు నిన్ను తీసుకువెళుతుంది. అందుకని చెప్పిన వీడియోలో చెప్పినట్లు అందరూ చేయరు. ఎందుకంటే సత్వగుణం అందరిలో విశేషంగా ఉండదు. ఒకవేళ ఉందా, ఇప్పుడు నిర్భయంగా చెప్తాను, అభిషేకం చేస్తున్నాను గోత్రనామాలు పంపించండి అన్నాను,
ఆ సత్వగుణం ఉన్నటువంటి వారు 3300 మందిలో తీసుకుంటే 70 మంది మాత్రమే తేలినారు. అంటే ఏమని? వారిలో సత్వగుణం ఎక్కువగా ఉందని భావించాలి. ఆ సత్వగుణం ఉంటే చాలు. పూజ నువ్వు నన్ను చేసినా నేను చేయకపోయినా, నువ్వు సత్వగుణంతో నన్ను నమ్మి చేసినా చూశావు, ఆ సత్వగుణం నీకు అఖండమైనటువంటి పుణ్యాన్ని నీ ఖాతాలో వేసేస్తుంది. అది ఇక్కడ మనకు శాస్త్రం చెప్తుంది. కనుక భగవదారాధన చెయ్యాలి అని మిమ్మల్ని నేను గొంతు మీద కత్తిపెట్టి చెప్పబల్లే. నీలో సత్వగుణం ఉందే, దాని చేత నువ్వు పుణ్యాన్ని ఆర్జించాలనేటటువంటి ఉద్దేశంతో పుణ్యకర్మలు చేస్తావు. కనుక ఈ విషయాన్ని గ్రహించి శివతత్వాన్ని అర్థం చేసుకొని శివారాధన ఏ రోజుల్లో చేస్తే ఏ ఫలితం ఉంటుందో దాన్ని గ్రహించి అభిషేకాలు చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ బండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.